ప్రార్థన అనే ఆ యొక్క ఆయుధము ద్వారా, సహవాసము ద్వారా, ప్రార్థన అనే శక్తివంతమైన ఆయుధము ద్వారా, దేవుని సహవాసము ద్వారా దేవుడు సమస్త కార్యములు చెయ్యగలడని మనము తెలుసుకోవాలి. దాని కొరకు నిర్గమకాండము 17వ అధ్యాయము 8 నుంచి 16 14 వచనాల్లో మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాము. ఇక్కడ చూసినట్లయితే 2 మాటలు నేను చదువుతాను. తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫిదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను. యెహోవా మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధము ఆడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలకి శత్రువులైన అమాలేకీయులకి యుద్ధము జరుగుతూ వస్తుంది. ఈ యుద్ధములో జయము దేవుడు ఎవరికి ఇవ్వాలా? దేవుని ప్రజలకు కావాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా నీ హృదయంలో అంతరంగ పోరాటం జరుగుతూ ఉంటుంది. ఆ పోరాటంలో నువ్వు ఆత్మానుసారముగా దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులు నువ్వు నడుచుకున్నట్లయితే, దానికి లోబడి నడుచుకున్నట్లయితే నువ్వు జయ జీవితము పొందుతావు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా ఈ యొక్క విషయాల్లో మనము గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క ఈ పోరాటములో మనం ఈ లోకంలో సైతానుడు, అమాలేకీయులు అంట మన రక్షణ పొందిన వారి దగ్గరే మెయిన్ ఉంటుంది. ఏం చేస్తుందంటే అనేక రకాలుగా నీకు కీడు తీసుకొచ్చి పెడతా ఉంటుంది. రోగం తీసుకొస్తుంది, నీ జాబు పోయేటట్టు చేస్తుంది, నీకు అప్పులు వచ్చేటట్టు చేస్తుంది, పిల్లల మాటకు వినకుండా చేస్తుంది, నీకు దుఃఖాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అన్ని రకాల అమాలేకీయులు అంటే శత్రువుడు, దెయ్యము ఎవరిని మింగుదురా అన్నట్టు నీ వెంబడ పడుతూనే ఉంటాడు. అన్నిటిలో కూడా జయము నీకు కావాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత జయకరముగా జీవించడానికి దేవుడు ప్రార్థన కావాలంటున్నాడు. ఒక కుటుంబము సంతోషంగా ఉండాలి, వారు ఆ సమస్యల నుంచి విడుదల పొంది జయము పొంది సంతోషకరమైన కుటుంబంగా భార్య భర్తలు పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలంటే ప్రార్థన జీవితం కావాలి. 3వదిగా సంఘములో కూడా ఉజ్జీవముతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. సాతాను కార్యములు లైవ్ చేయడానికి యేసయ్య ఈ లోకములోకి వచ్చాడు. ఆ సాతానుని ఓడించి ఆయన పరలోక రాజ్యం వెళ్ళాడు. ఆ పని నీకు నాకు అప్పచెప్పాడు. ఏ పని? సాతాను కార్యములు లైవ్ చేయాలి, నశించిన ఆత్మల్ని రక్షించాలి. మీరు కూడా విజయవంతమైన జీవితం జీవించాలి, ఉజ్జీవముతో ముందుకు సాగాలి, సంఘము విస్తరించాలి. నశించే వాళ్ళు కాదు కానీ రక్షించబడే వాళ్ళు ఎక్కువైపోవాలి, పరలోకం నింపబడాలి, నరకం ఖాళీ చేయబడాలి. అది దేవుని ఉద్దేశం. దేవుని రాజ్య విస్తరణలో మనందరికీ ఆ పని అప్పచెప్పి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, యుద్ధం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? యెహోషువ ఏమో నిజంగా ఆ కొండ కింద ఒక ప్రాంతంలో రెఫాదీములో
యుద్ధం జరుగుతుంది. ఎవరికి? అమాలేకీలకి, దేవుని ప్రజలని ఇశ్రాయేలీలకి, శత్రువుడైన అమాలేకీలకి. ఇక్కడ కొండ మీదకి వెళ్ళి ఎవరు ఉన్నారు? మోషే గారు, అహరోను, హూరులు ఉన్నారు. మోషే గారు కొద్దిసేపు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినంతసేపు చేతులు బరువెక్కి మంచిగా ఉన్నంత వరకు యుద్ధం ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇజ్రాయేలీలు గెలిచేస్తున్నారు, వాళ్ళని ఓడగొట్టేస్తున్నారు శత్రువుల్ని. మోషే గారు ఎప్పుడైతే ఛేదించిండో బరువెక్కిందని వీళ్ళు ఓడిపోతున్నారు. ఎవరు? ప్రార్థన లేనప్పుడు ఏమవుతుంది? చెప్పండి, ఓడిన జీవితం. అన్ని విషయాలలో నీకు అపజయం వస్తూ ఉంటుంది. నీ రోగము తగ్గదు, నీ దరిద్రం తగ్గదు, నీకు ఉన్నటువంటి సమస్యలు పోవు. నీ జీవితంలో సాతానుడు నెగ్గుతూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే వీళ్ళు చూశారు, అహరోను హూరులు ఏం చేశారంటే ఇద్దరు కలిసి మోషే గారు అయ్యగారిని కూర్చోబెట్టడానికి ఒక బండ తీసుకొచ్చి కూర్చోబెట్టి 2 చేతులు రెండు వైపులా ఒక్కొక్కరు పట్టుకొని ఉన్నారట. అంటే సంఘం అంతా కూడా ప్రార్థనలో ఉండాలి. చప్పట్లు కొట్టండి. సంఘం అంతా ప్రార్థనలో ఉండాలి. ఈవినింగ్ అయ్యేసరికి వరకు చేతులు దించలేదు. ఎందుకు? చేతులు పట్టుకోవడానికి ఎవరున్నారు? అహరోను హూరులు ఉన్నారు. ఆ చేతులు అలాగే ఉన్నందువల్ల ప్రార్థన కొనసాగుతూ ఉందని అర్థం. హల్లెలూయా. అప్పుడు సాయంత్రం అయ్యేసరికి ఈ ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని ప్రజలు శత్రువులైన అమాలేకీయులను సంపూర్ణంగా ఓడించి జయ జీవితము పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని భయపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. సంఘములో ప్రతి బిడ్డ విషయంలో దేవుడు ఒక ఉద్దేశము ద్వారా నిన్ను పుట్టించాడు, నిన్ను కలుగజేశాడు. అదేంటంటే ఆది మానవుడైన ఆదామట ప్రతిరోజు ఏం చేసేవాడంట? సాయంత్రం సమయంలో దేవుడైన యెహోవా వచ్చేవాడంట. ఏదేని తోటలో కలిసి సహవాసం చేసేవారు. హల్లెలూయా. సహవాసము ప్రార్థనతో సమానం. సహవాసం, ప్రార్థన అంటేనే సహవాసం. ఎవరితో సహవాసం? ఆదాము ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవుడైన యెహోవాతో. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. ఆ సహవాసం ఉన్నంత వరకు వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఎప్పుడైతే మధ్యలో సైతాన్ గాడు వచ్చి ఏం చేశాడు? వాళ్ళు తినొద్దన్న పండు తినడానికి అబద్ధం చెప్పి, మీరు తింటే మంచిగా అయిపోతారు, మీరు పెద్ద దేవుని ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని అబద్ధం చెప్పేసరికి వీళ్ళు మోసపోయి తినగానే దేవుని సహవాసానికి దూరం అయ్యారు. మొట్టమొదటిసారి యెహోవా దేవుడు పిలుస్తున్నాడు ఆదాముని. ఏమని పిలుస్తున్నాడు? ఆదామా, ఆదామా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆయన చెట్టు చాటును దాక్కున్నాడు. భయము కలిగి చెట్టు చాటును దాక్కున్నాడు. భయం వచ్చింది. సాతాను స్వభావం ఆయనలోకి వచ్చేసింది. ఆదాము అవ్వలు దేవునికి దూరం అయిపోయారు. సహవాసం లేదు, ప్రార్థన లేదన్నమాట. హల్లెలూయా. వాళ్ళు సంపూర్ణంగా దేవునికి దూరం చేయబడ్డారు. ఏదైనా వనం నుంచి వాళ్ళని బయటికి పంపించేశాడు. ఏదైనా వనం నుంచి బయటికి పంపించినాక వాళ్ళ జీవితాల్లో సాతానుడు ఏలుతున్నాడు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారంటే దేవుడు వారిని శపించాడు. శాపం వచ్చేసింది, రోగం వచ్చింది, అసూయలు వచ్చినాయి, కొట్లాటలు వచ్చినాయి. ఏం చేశారు? వాళ్ళిద్దరూ, ఆదాముకి పుట్టిన ఇద్దరు అన్నాదమ్ములు ఎవరు? కయ్యేను, హేబేలు. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. కొట్లాడుకోవడమే కాదు, కయ్యేను వెళ్ళి హేబేల్ని చంపేశాడు. దేవుని సన్నిధి లేని ఆ యొక్క సాతాను ఉన్నటువంటి రాజ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలలో పాపము విస్తరిస్తుంది. జనాలు పెరుగుతున్నారు కానీ కొట్లాటలు ఎక్కువవుతున్నాయి, మర్డర్స్ ఎక్కువవుతున్నాయి,
అక్రమ సంబంధాలు అవుతున్నాయి, వ్యభిచారం వచ్చేసింది, దొంగతనాలు వచ్చేసినాయి, రోగాలు వచ్చేసినాయి, అన్ని రకముల శాపము, ఆ యొక్క పాపము విస్తరించి శాపము విస్తరించిపోతుంది. కానీ యేసయ్య దేవుడైన యెహోవా దీనికి ముగింపు పెట్టాలని మళ్ళీ పడిపోయిన మానవుడిని తిరిగి నేను ఆయనతో సహవాసం చేయాలి. ఎవరితో సహవాసం చేయాలా? దేవుడు ఏమంటున్నాడు? నా కొడుకు కూతురు అంటున్నాడు. హల్లెలూయా. ఈ నా పిల్లలు సైతాను రాజ్యములో ఉన్నారు, వారు పాప శాపములు అనుభవిస్తున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని తిరిగి నేను సమకూర్చాలి. రోమీయులకు రాసిన పత్రిక 5:19 చదువుతుంది చూడు. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. ఇక్కడ మీరు చెప్పాలి, ఒక వ్యక్తి అవిధేయత వల్ల పాపములో పడిపోయారు అందరూ, మానవులందరూ కూడా. ఒక్క వ్యక్తి విధేయత వల్ల అందరూ కూడా తిరిగి దేవునిలోకి వచ్చేస్తారు, నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ మొదటి వ్యక్తి ఎవరు? రెండో వ్యక్తి ఎవరు? చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. గట్టిగా చెప్పండి, ఆదాము. రెండో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చి, పరిశుద్ధుడిగా వచ్చి, ఆయన పరిశుద్ధ రక్తము మన కొరకు సిలువలో కాచి, మీరు ప్రతి ఒక్కరు ఈ లోకంలో అందరి పాపముల కొరకు పరిశుద్ధ రక్తాన్ని ఆయన చిందించి ప్రాణాన్ని అర్పించేశాడు, బలి అయిపోయాడు. ఇది వరకు ఇశ్రాయేలీయులు ఏం చేసేవారంటే, ఏదైనా తప్పు చేస్తే కోడి తీసుకొచ్చి కోసి ఆ రక్తం చిందిస్తే పాపం పోయేది. మేకను తీసుకొచ్చి బలిచ్చేవారు, ఎద్దును తీసుకొచ్చి బలిచ్చేవారు. కానీ ఎప్పుడూ పాపము వాళ్ళతో ఉంది, పాపం నుంచి విడుదల లేదు. ప్రతిసారి పాపం చేస్తున్నారు, వాళ్ళు బలి అర్పిస్తున్నారు. కానీ దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, నేనే వాళ్ళందరి కొరకు ఒక్కసారే బలిగా అర్పించబడతాను, ఒక్కసారి వారి పాపం నుంచి నేను వారిని విడిపిస్తాను, వారి పాపాలని నేను ఇంక ముందట గుర్తుకు చేసుకోను. వాళ్ళందరూ పరిశుద్ధులుగా చేయాలి. ఎంతమంది అయితే నమ్ముకుంటారో వాళ్ళందరి పాపాలు నేను క్షమించి వారికి నూతన జీవితం ఇస్తాను. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. నూతన జీవితం ఎలాగిచ్చాడంటే, ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీ పాపము క్షమించబడి నువ్వు పరిశుద్ధ నీతిమంతుడిగా ఉచితంగా తీర్చబడతావు, నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. అందుకే రక్షణ పొందిన తర్వాత నువ్వేమనుకోవాలా? నేను పాపిని అనుకుంటావా? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? యేసు రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధుడిని. చప్పట్లు కొట్టండి, పరిశుద్ధుడిని అని చెప్పుకోవాలి. అయితే దేవుడు ఏం చేసిందంటే, మానవుడు శాపము ద్వారా కూడా అనేక విషయాలు కోల్పోతున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. దాని కొరకు కూడా యేసయ్య సిలువలో 2000 సంవత్సరాల క్రితమే నీ కొరకు వెల చెల్లించాడు. నీకేమైనా రోగం ఉందనుకో, ఇప్పుడు రక్షణ పొందేవు, రోగం కొరకు వెల చెల్లించేశాడు. నువ్వు దేవుని దగ్గర అడగాలి, అయ్యా నువ్వు పొందిన గాయాల ద్వారా, పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది, నాకు కావాలి, ఈ దుష్టుడు నా దగ్గర నుంచి పోవాలి, ఈ రోగం నా దగ్గర ఉండడానికి వీల్లేదు. హక్కుదారుడుగా నువ్వు ప్రార్థించి ఆ స్వస్థత పొందుకునే శక్తి దేవుడు ఇచ్చాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. ఇంకో మాట ఏమన్నది? ఆయన ధనవంతుడై ఉండి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో ఏం చేశాడు? దరిద్రుడుగా పుట్టాడు. నిన్ను నన్ను ధనవంతులు చేయడానికి. నువ్వు రక్షణ పొందినావంటే దేవుని వారసుడు. చప్పట్లు కొట్టాడు.
నువ్వేమనుకోవాలంటే నేను దరిద్రతతో ఉండడానికి వీల్లేదు, నా దరిద్రత కొరకు దేవుడు 2000 సంవత్సరాల క్రితమే బలి అయిపోయాడు, శాపగ్రస్తుడుగా అయిపోయాడు. శాపగ్రస్తుడంట ఒక బ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. శిలువ మీద వేలాడి ఆయన శాపగ్రస్తుడుగా ఎందుకు అయ్యాడంటే నీ శాపాన్ని కొట్టేశాడు, చప్పట్లు కొట్టాడు. నువ్వు హక్కుదారుడు, నువ్వు తెలుసుకోవాలి, నేను ధనవంతుడిని కానీ దరిద్రుడిని కాదు, నా దరిద్రత నా దగ్గర ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. యేసయ్య మరణించి తిరిగి లేచాడు, నీకు కూడా మరణం మీద జయం ఉన్నది. ఎంతమంది అయితే యేసయ్య నమ్ముకుంటారో నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావు, లేచి పరలోకము యేసయ్య ఎలా వెళ్ళాడో ఆయన మార్గంలో వెళ్తావు. చప్పట్లు కొట్టండి. నీకు మరణముపై జయం ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యం యేసయ్య ఎలా వెళ్ళాడో నువ్వు కూడా అలాగే వెళ్తావు. యేసయ్య అన్నీ కూడా నీ కొరకు చేసి ఇచ్చేశాడు. ఎంత సంతోషకరమైన వార్త చూడండి. నీకు జయకరమైన జీవితము, పాపము మీద జయం ఇచ్చేశాడు నీకు. యేసయ్య ఏ విధంగా పరిశుద్ధుడిగా జీవించాడో నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడతావు. రక్షణ పొందినప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు నీ పాపములంతా కూడా కాల్చివేస్తాడు. చప్పట్లు కొట్టండి. నీకున్న అసూయ, ద్వేషములు, గర్వము, కాముకత్వము, సమస్తమైన ఆ యొక్క సాతానుకు సంబంధించింది నీలో ఉండకుండా పరిశుద్ధాత్ముడు దానిని కాల్చివేస్తాడు. హల్లెలూయా. యేసయ్య ఒక చోట అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మీరు ఉంటే నా రాజ్యంలోనే ఉండండి, సైతాన్ రాజ్యంలోనే ఉండండి. నా రాజ్యంలోకి వస్తే నేను జీవమును సమృద్ధి జీవం ఇస్తాను. చప్పట్లు కొట్టండి. సమృద్ధి జీవము పొందుకోవాలి. ఆదాము కోల్పోయిన సహవాసము తిరిగి దేవునితో నువ్వు కలిసి ప్రార్థనలో ఉండాలి. ఆ ప్రార్థన సహవాసములో నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడి అన్ని పాపముల నుంచి జయము పొందుతావు. ఆ పాపము నుంచి ఏ విధంగా జయం పొందుతున్నావో అన్ని విషయాలలో నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయాలలో నీ సమస్యలకు జవాబు వచ్చేస్తుంది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చూడండి, దేవుడు నీకు ఇచ్చిన జీవితము జయకరమైన జీవితము. నువ్వు ఒప్పుకొని విశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే విశ్వాసము ద్వారానే ఇవన్నీ కూడా నువ్వు నీతిమంతునిగా తీర్చబడతావు, నీకు ఆరోగ్యం వస్తుంది, నీకు సమృద్ధి వస్తుంది, నీకు పరలోక రాజ్యం వెళ్తావు. నీ జీవితంలో అన్ని విషయాలలో జయము పొందుతూ వెళ్ళాలంటే ఏం కావాలి నీకు? విశ్వాసము ద్వారానే. విశ్వాసము దేవుని ఎవరివ్వాలి నీకు? యేసయ్య ఇవ్వాలి. చప్పట్లు కొట్టండి. యేసయ్య ఇవ్వాలి. యేసయ్య ఇవ్వకుండా నీ సొంతంగా నీకు విశ్వాసం రాదు. దేవుని వాక్యంలో చూడండి. దేవుని వాక్యం చూసినట్లయితే ఒక చోట మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభువారు అక్కడ లేడు, శిష్యులు ఉన్నారు. ఒక తండ్రి గారు ఒక కుమారుని తీసుకొచ్చాడు. కుమారునికి మూగదయ్యం పట్టింది. శిష్యులు వచ్చారు, ఆయన స్వస్థత ప్రార్థన చేస్తున్నారు, కానీ ఏమీ జరుగుతలేదు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుచు మూర్ఛిల్లెను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరముల వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును? విశ్వాసము తక్కువ ఉన్నందువల్ల వాళ్ళు దాని నుంచి వెళ్ళగొట్టలేకపోయారు. తర్వాత ఏమవుతుందంటే, బాల్యము నుండే ఈ దెయ్యం పట్టుకుంది, వీడిని అగ్నిలోకి నీళ్ళలోకి పడదొస్తుంది అని చెప్తున్నాడు. అందుకు యేసు ఏమన్నాడు చూశాడండి 23వ వచనంలో, నమ్ముట నీ వలననైతే నమ్ము వారికి సమస్తము
సాధ్యమని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవారి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము రాకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. యేసయ్య ఏమంటున్నాడంటే ఆ తండ్రితో, నువ్వు నమ్మాలయ్యా, విశ్వసించాలి, నీకు విశ్వాసం ఉండాలి, నేను చేస్తాను, ఆ దెయ్యం వెళ్ళిపోతుందని, నీ పిల్లోడు మంచిగా అవుతాడని. విశ్వాసం లేనందువల్ల నీకు జరుగుతలేదు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసండి, నమ్ముతున్నాను కానీ నాకు అపనమ్మకం రాకుండా నువ్వే నాకు సహాయము చేయాలి. చప్పట్లు కొట్టండి. విశ్వాసము కూడా దేవుడే నీకు ఇవ్వాలి. ఆ విశ్వాసము ఎలాగొస్తుంది? అప్పుడు యేసయ్య ఒక్కసారి ఒక్క దెబ్బలో దాన్ని గద్దించి ఎల్లగొట్టేశాడు. మూర్ఛిల్లి ఆయన కింద పడ్డాడు కానీ తిరిగి లేచేశాడు. పిల్లోని తీసుకెళ్ళి తండ్రికి అప్పచెప్పేశాడు. చప్పట్లు కొట్టండి. ఆ తర్వాత శిష్యులు అడిగారంట, ఎందుకయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే యేసయ్య ఏం చెప్తున్నాడు అక్కడ? ఏం చెప్పాడు? చదవండి. అది ప్రార్థన వలననే కానీ మరి దేని వలననేను ఈ విధమైన వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. మీరు ప్రార్థనలో తక్కువ ఉన్నారు. ప్రార్థనలో మీరున్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు విశ్వాస వీరులుగా తయారవుతారు. చప్పట్లు కొట్టండి. మనము పొందుకోవాలి, అద్భుతాలు పొందుకోవాలి, స్వస్థతలు పొందుకోవాలి, సాతానుడు దొంగిలించిందంతా మీరు తిరిగి పొందుకోవాలి. నూతన జీవితంలో మీరు జయకరముగా ముందుకి వెళ్ళాలి. నువ్వు ప్రార్థనలు, సహవాసములు, తండ్రితో నువ్వు ఉండాలని చాలా ప్రాముఖ్యం. అది గుర్తుపెట్టుకో. ఆదాము కోల్పోయిన సహవాసము తిరిగి రక్షణ ద్వారా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నువ్వు రహస్యమందున్న నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, ఆయనతో సహవాసం చేయి. అప్పుడు నువ్వు ఎందుకు పుట్టావో, ఏం చేయాలో అన్నీ ఆయన చిత్తము నీకు తెలియజేస్తాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన స్వరూపములోకి నువ్వు మార్చబడి పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, పవర్ఫుల్గా తయారవుతావు. అన్ని సైతాను శక్తుల కార్యాలన్నీ లైవ్ అయిపోతాయి. నీ రోగం పోతుంది, నీ దరిద్రం పోతుంది, నీ దుఃఖం పోతుంది, నీకున్న సమస్యల్లో నీకు జయం వస్తుంది. అంతేకాదు, నువ్వు వేరే వాళ్ళకి చెప్తావు, అన్ని జనులకి, నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. సాక్షిగా ఆయన నామమునకు మహిమ తెచ్చే బిడ్డగా నిన్ను వాడుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని భయపడదాం. యేసయ్య సన్నిధిలో ప్రార్థనా జీవితం నువ్వు గడపాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయనతో సహవాసం చేయాలి? ఆయనతో నేను గడుపుతాను ప్రభా. ఎంత ఎక్కువ గడిపితే అంత గొప్ప దీవెన. దేవుని సన్నిధిలో ఆయన ఆనందం ఉన్నదని చెప్తున్నాడు. ఆయన ప్రతి ఆ ఆనందం ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. డబ్బు నీకు ఇవ్వలేదు, నీ అధికారం ఇవ్వలేదు, నీకున్న ఆస్తులు అంతస్తులని ఆనందం ఇవ్వలేవు. అవన్నీ కూడా ఉంటాయి, కానీ నీకు సంతోషకరమైన జీవితం ఎవరిస్తారంటే యేసయ్య ఒక్కడే ఇస్తాడు. పరలోక రాజ్యం ఎవరిస్తారంటే యేసయ్య ఒక్కడే ఇస్తాడు. నీకు అన్ని సమస్యలలో జవాబు, జయం ఎవరిస్తారంటే యేసయ్య ఒక్కడే. యేసయ్య సన్నిధిలో నువ్వు ప్రార్థన పరుడిగా ఉండాలి. దేవుడు నిన్ను ఆయన స్వరూపములో మార్చుకొని ఆయన జయమును మీకిచ్చి నిన్ను ఒక సాక్షిగా వాడుకుంటాడు. నిత్య జీవములకు వారసుగా చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం.